రమేష్ గారిని మాజీ టౌన్ అందరూ కూడా క్రమశిక్షణతో పెట్టినటువంటి స్వర్గీయ నందమూరి ఎన్టీఆర్ తారక రామారావు గారి యొక్క అందరం కూడా ఈ జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనాలి. వారు మన నెల్లూరు యొక్క అభివృద్ధికి ఉదయం ప్రతి వార్డు వాచ్కి బయలుదేరి ప్రతి వార్డులో కూడా ఏ సమస్యలు ఉన్నాయో కూడా ఆయన తెలుసుకుంటున్నారు. జన్మభూమి కార్యక్రమానికి ముందే వార్డు వాచ్ చేసుకుని ప్రతి వార్డు యొక్క సమస్యలను అవగాహన చేసుకుని వాటి మీద సంధిస్తూ వాటి సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అందువల్ల మనం అధ్యక్ష వహించినటువంటి డివిజన్ కార్పొరేటర్ గౌరవ కార్పొరేట్లకు అందరు కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. 50 రూపాయలకి కరెంట్ ఇచ్చి పథకాల గురించి బియ్యం చాలా ఖరీదుగా ఉండే సమయంలో 2 రూపాయలకి కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టి పేదవాళ్ల పథకాల గురించి పుట్టినటువంటి పార్టీ. నిన్న కాక మొన్న 1వ తారీఖున మరి చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు పట్టణం రావడం జరిగింది. 1వ తారీఖు వస్తమే కాకుండా పేద వర్గాల గురించి మరి ఇదివరకు గవర్నమెంట్ హాస్పిటల్ పోతే హాస్పిటల్ అయితే ఉండేది కానీ పరీక్షలకి టెస్టులకి అనేక చోట్ల పోవాల్సి వచ్చేది. కానీ ఈ రోజున 60 రకాల టెస్టులు ఉచితంగా రేపు ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి జరగబోతున్నాయని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ప్రధానంగా మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి అమ్మా. ఈ రోజున అమరావతి నగరం నిర్మిస్తారు. ఎవరితో మధ్య అమరావతి నగరం ఓకే. ఆ అమరావతి నగరం తెలుగుదేశం పార్టీతో లేకపోతే చంద్రబాబు నాయుడు గారితో లేకపోతే కాంగ్రెస్ పార్టీతో ఇంకో పార్టీతో కాదు. ఆ అమరావతి నగరం మనందరిదే. మనందరి యొక్క భవిష్యత్తుని ఆలోచన పెట్టుకుని మన పిల్లల యొక్క భవిష్యత్తును ఆలోచన పెట్టుకుని ఈ యొక్క అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నారు. 6 మాసాల 8 నెలలకు చేద్దరు ఇచ్చేయండి అప్లికేషన్. మళ్ళీ వాళ్ళు ఇచ్చాము మళ్ళీ అలా పెట్టారు అనుకోండి. చెప్పండి అమ్మా మీరేంటి అమ్మ పక్కన చెప్తున్నా. ఇళ్ల స్థలాలు అందరూ 6 మాసాలు ఆగాలి. ఎందుకంటే ఈ రోజు ఉన్న ప్రభుత్వం పూర్తిగా ఈ యొక్క రాజధాని నిర్మాణం మీద ఒక 6 నెలలు కాన్సన్ట్రేషన్ చేసిన తర్వాత పేదవాళ్ళకి ఏ రకంగా ఇల్లు ఇవ్వాలి ఏంటి ఆలోచన. ఏదైనా పెన్షన్ పెట్టావా? వస్తుంది రేపు ఆన్లైన్ లో ఉందా? ఇది ఆన్లైన్ రూపాయలు